కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు 30,000 మెజార్టీతోటి విజయం సాధిస్తున్నది. ఇది మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో అభివృద్ధికి చూసి మరి 3 ఏళ్లలో మరింత అభివృద్ధి సాధితమవుతుందని కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటేశారు. రెండు సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు, అప్పుల కుప్ప చేసింది మొత్తం. అంటే హైడ్రా కావచ్చు, ఆర్థిక విధ్వంసం చేసిందని అటు కేటీఆర్ కావచ్చు, మా బీఆర్ఎస్ నాయకులు అంతా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు ఈ విజయం పట్ల మీరు? పనికిమాలిన కేటీఆర్ చేసిన అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. గత 10 సంవత్సరాల్లో పందికొక్కుల రాష్ట్రాన్ని దోచి అప్పులపాలు చేసిన వాళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2వ రోజే ఫ్రీ బస్ స్టార్ట్ చేసింది మహిళలకు. అలాగే సన్నబియ్యం స్టార్ట్ చేసింది, ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు స్టార్ట్ చేసింది. 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వడానికి మన రేషన్ కార్డులు స్టార్ట్ చేశారు. పుట్టి జూబ్లీ నియోజకవర్గాల్లోనే 14,630 కార్డులు రేషన్ కార్డులు పబ్లిక్ అందినాయి. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీకి డిపాజిట్ దక్కదని మా రేవంత్ రెడ్డి గారు అప్పుడే చెప్పారు. వాళ్ళు 5 నుంచి 6 వేల ఓట్లు తీసుకుంటారు. మరి కేటీఆర్ గారు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా కానీ పబ్లిక్ నమ్మలేరు. అభివృద్ధికే పట్టం కట్టారు. ఈ రానున్న 3 సంవత్సరాల్లో మరి జూబ్లీ నియోజకవర్గాన్ని మా నవీన్ యాదవ్ చాలా అభివృద్ధి చేస్తాడు. ఈ జూబ్లీ నియోజకవర్గం అనేది 70% బస్తీలే ఉన్నాయి. ఈ బస్తీల్లో మౌలిక సదుపాయాలను అసలు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ 3 సంవత్సరాల్లో ఆ బస్తీలన్నీ మంచిగా రోడ్లు, వాటర్ ఫెసిలిటీ తోటి అద్దంలా మెరుస్తాయని మేము హామీ ఇస్తున్నాం. గతంలో కొంతమంది అంటే బీసీలకు ఇచ్చినప్పటికీ పార్టీ బీసీలు ఓడిపోయిన పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు నవీన్ యాదవ్ 42% బీసీలకు ఏదైతే కోటా ఉందో దాంట్లో అనుకూలంగానే నవీన్ యాదవ్కి ఇచ్చారు కాబట్టి ఇది ప్లస్ అంటే కాంగ్రెస్కి ప్లస్ అయ్యే అవకాశం ఉందా? ఈ గెలుపు ఖచ్చితంగా కాంగ్రెస్కి ప్లస్ అవుతున్నది. మరి నవీన్ యాదవ్ ఇక్కడ వాళ్ళ 30 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫాదర్ అతను వాళ్ళు పార్టీ పబ్లిక్ సేవ చేసింది. ఎలాంటి లాభాపేక్ష ఆలోచించకుండా మరి వాళ్ళ ఆఫీస్లో ఏ గరీబోడు వచ్చినా కానీ ఫస్ట్ భోజనం పెట్టి వాళ్ళ సమస్యలు తీర్చేవాళ్ళు. గత 20-30 ఏళ్ళ నుంచి వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్ ఈయన మరి పేదలకు సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఈ గెలుపు వాళ్ళకు సాధ్యమైందని నేను కోరుకుంటున్నాము. గతంలో కూడా మరి 2014, 2018లో కూడా ఆయన పోటీ చేసిండు. అది కూడా కొన్ని అనుకూలంగా వచ్చింది.